రైతు స్వాములందరికీ స్వామి శరణం స్వామి. చూడండి స్వామి, ఇంత ముందుకు ఈ యొక్క మిరప తోటలో అయితే మనం వీడియో అయితే చేయడం జరిగింది. సో ఆ మందులు స్ప్రే చేసిన తర్వాత కూడా మనకి ఈ యొక్క బూడిద తెగులు అయితే పూర్తిగా అయితే కంట్రోల్ అయితే కాలేదు. మనకు ఆకులు మొత్తం రెడ్గా మచ్చలు మచ్చలుగా ఉండి ముడత అయితే పోవడం జరిగింది. సో వేరొక మందు స్ప్రే చేసిన తర్వాత అయితే మనకు రిజల్ట్ అయితే చాలా బాగా రావడం జరిగింది ఈ యొక్క మిరప తోటలో. సో ఇక్కడ మీకు అవపడుతున్నది ఈ వెనకాల ఇది బజ్జీ మిర్చి. ఈ ఈ తోటలో అయితే చాలా బాగా అయితే పూత రావడం జరిగింది ఇప్పుడు మేము ఈ వీడియోలో చెప్పే మందు స్ప్రే చేసిన తర్వాత. అదేవిధంగా ఎండుమిర్చిలో కూడా ఇదే మందు స్ప్రే చేసాము. సో అందులో కూడా మనకు పూత అయితే చాలా బాగా రావడం జరుగుతుంది. మిరప పంట కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. మనకు ఆకులు కానివ్వండి, పూత కానివ్వండి, నల్లి అయితే ఎలాంటి నల్లి అయితే లేదు. ఇంతకుముందుకు మనకు నల్లి ఒక్కొక్క పూతలో అయితే ఒక 10, 15, 20 దాకా కూడా ఉండేది. సో ఆ నల్లి ఉండడం వల్లనే మనకు ఈ యొక్క మిరప పంట అనేది మొత్తం బాగా ముడతపోయి మొత్తం ఖరాబ్ అయితే కావడం జరుగుతుంది. సో ఈ నల్లిని కంట్రోల్ చేసుకున్నట్లయితే మనకు మిరప తోట అనేది చాలా నీట్గా రావడం జరుగుతుంది, ముడత అనేది పోతుంది. అదేవిధంగా మనకు పూత కూడా చాలా నీట్గా అయితే వస్తుంది. ఇంతకుముందుకైతే ఒక 10, 15 రోజులు చూసాము. మొత్తం మనం ఎన్ని మందులు స్ప్రే చేసినా 4 రోజులకు ఒకసారి మందు స్ప్రే చేసినా కానీ అదేవిధంగా మొత్తం ఎరుపుగా ఉండి ఆకులు ఎరుపుగా ఉండి చిగురు అనేది చాలా తక్కువగా అయితే రావడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే మందు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు వీడియోలో మీరే చూస్తారు, క్లారిటీగా చూపిస్తాను చూడండి పూత ఎలా ఉంది, ఇంత ముందుకు ఉన్న వీడియోలో ఎట్లా ఉంది అది కూడా మీకు సైడ్లో చూపిస్తాను చూడండి. స్వామి శరణమయ్యప్ప. అదేవిధంగా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఒక లైక్ అయితే వేయండి స్వామి శరణమయ్యప్ప. సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. స్వామి శరణమయ్యప్ప. ఒమిగ్రో గ్రోత్ ఇండ్యూసర్, ఇది మనకి ఒమిక్స్ లైఫ్ సైన్సెస్. ఇది వచ్చేసి 500 ml ఉంటుంది. దీనికి ఎక్స్పైరీ డేట్ కూడా మనకు 3 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మాఫిస్ డేట్ అని ఇవ్వడం జరిగింది. దీని రేట్ వచ్చేసి 650 రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో అన్ని పత్తి పంటకు కూడా మనం కొట్టుకోవచ్చు. ఇది కూరగాయల అన్ని రకాల పంటలకైతే స్ప్రే చేసుకోవచ్చు. సో గ్రోతింగ్ వస్తుంది, అలాగే మనకు కాయ సైజు కూడా వస్తుంది ఇది స్ప్రే చేయడం వల్ల. సో ఇది ఆయిల్ రూపంలో ఉంటుంది మనకి. అదేవిధంగా దీంతోపాటు పక్క 24 అనే మందు కూడా స్ప్రే చేయడం జరిగింది. ఈ రెండు కలిపి స్ప్రే చేయడం జరిగింది. ఈ రెండింటితో పాటు ఒక పౌడర్ అయితే స్ప్రే చేసాము. చూడండి, ఇది 100 ml ఉంటుంది. సో 10 పంపుల వరకు చేసుకోవచ్చు. దీని రేట్ వచ్చేసి మనకి 460 రూపాయలు అయితే ఉండడం జరిగింది. వెంటనే మళ్ళీ 4 రోజుల తర్వాత అజంతా సూపర్ ప్రొఫెనోఫాస్ 40%, సైపర్మిత్రిన్ 4% ఇన్సెక్టిసైడ్ మందు అయితే స్ప్రే చేయడం జరిగింది. ఇది కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్కి చెందింది. సో దీని ధర వచ్చేసి మనకి 610 రూపాయలు అయితే ఉండడం జరిగింది. సో దీంతోపాటు సఫారీ గోల్డ్ 5SG ఇన్సెక్టిసైడ్, ఈ రెండు కూడా ఇన్సెక్టిసైడ్స్ మందులే. ఇది మనకు 599 రూపాయలు అయితే రేట్ అయితే ఉండడం జరిగింది. సో ఇది ఒక 50 ml వేసుకోవడం జరిగింది. అలాగే సఫారీ అనేది ఒక 10 పంపులు అయితే చేసుకోవడం జరిగింది. అజంతా సూపర్ అయితే ఒక 60 ml అయితే వేసుకోవడం జరిగింది. మనం ఒక పంపుకి, అంటే ఒక బిందె 15 లీటర్లు ఉంటుంది కాబట్టి ఒక 60 ml అయితే వేసుకున్నాము. సో ఈ రెండు మందులు స్ప్రే చేశాక మనకు 4 రోజుల తర్వాత చూసుకున్నట్టయితే రిజల్ట్ అయితే చాలా బాగా రావడం జరిగింది. సో తోట కూడా మనకి మొత్తం ఎరుపు ఆకులు, అంటే మనకు డాట్లుగా ఎర్రగా అయ్యి మొత్తం ఆకు అనేది ముడుచుకుపోయినట్టు అవపడేది ఇంతకుముందుకి. సో ఈ మందు స్ప్రే చేసినాక చాలా పచ్చదనంగా కొత్త చిగురుతో నీట్గా చేను ఎక్కడ కూడా మనకి రోగం వచ్చిన చేనులాగా అయితే లేకుండా ఉండడం జరిగింది. చాలా బాగా అయితే నీట్గా కావడం జరిగింది. చూడండి, మీకు ఎక్కడ చూసినా కానీ పూత అనేది అవపడుతుంది ప్రతి చెట్టుకి, కానీ నల్లి కూడా లేదు ఇప్పుడు. సో నాకేమనిపిస్తుందంటే ఇంతకుముందుకే ఈ మందులే స్ప్రే చేస్తే బాగుండేదని అనిపిస్తుంది. చూడండి, ఒక్క దాంట్లో కూడా నల్లి అనేది మనకి అవపడటం లేదు. ఇంతకుముందుకు నల్లి ఎక్కువగా ఉండి మనకు ఈ మిరపతోట పైన అయితే ఎఫెక్ట్ అనేది పడడం జరిగింది. ఈ నల్లి ఉండడం వల్ల మనకి చెట్టు అనేది మొత్తం ముడుచుకుపోవడం జరిగింది. చూడండి ఎంత బాగా నీట్గా వస్తుందో, ఆకు కూడా చాలా తేటగా రావడం జరుగుతుంది. పూత కూడా నీట్గా తెల్లగా అవపడుతుంది. చూడండి, నల్లి అనేది లేదు. చూడండి, మీకు అవపడుతుంది కదా, ఒక్క నల్లి అనేది కూడా లేదు. చాలా నీట్గా అయితే ఉండడం జరిగింది. సో ఈ మందులు ముందు స్ప్రే చేసి ఉంటే దిగుబడి మాత్రం చాలా బాగా వచ్చేది. సో ఇప్పటికైనా పర్వాలేదు, ఇప్పుడు కొత్తగా పూత వస్తుంది చాలా బాగా. సో ముందు బాగా చేసి ఉంటే మనకు ఇంకా బెనిఫిట్ ఉండేది. సో కాస్త లేట్ అయింది కాబట్టి ఏం చేయలేము మనము. ఇంకొక విషయం ఏంటంటే మనకు మబ్బులు పడి కూడా కొంత ఇబ్బంది కావడం జరిగింది తోటలకి.
చూడండి మనకు నిన్న మొన్న పెట్టిన వీడియోలో ఈ వీడియోకి చాలా డిఫరెంట్ అయితే ఉండడం జరిగింది. మొత్తం పూత పడుతుంది చూడండి. మళ్ళీ నెక్స్ట్ ఏ మందు స్ప్రే చేస్తాం అనేది కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి అయితే లైక్ చేయండి. స్వామి శరణమయ్యప్ప. జై జవాన్ జై కిసాన్.